టెక్ చేయుతూ ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి రైల్వే లైన్ కి సంబంధించి ఒక ముందడుగు పడింది. ఆ వివరాలేంటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. వివరాల్లోకి వెళ్లే ముందు మీరు కనుక టెక్ చేయుతూ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని ఇతర ప్రాంతాలతో కనెక్ట్ చేయాలనే ఉద్దేశంతో అమరావతి రైల్వే ప్రాజెక్ట్ ని ప్రపోజ్ చేశారు. ఈ ప్రాజెక్ట్ ని 2017-2018 ఆర్థిక సంవత్సరంలో మంజూరు చేశారు. ఈ ప్రాజెక్టు ప్రకారం ఈ రైల్వే లైన్ పొడవు 106 కిలోమీటర్లు ఉంటుంది. ఆ తర్వాత నుండి ఈ ప్రాజెక్ట్ లో ఎటువంటి కదలిక లేదు. కేవలం పింక్ బుక్ లో మాత్రం మెన్షన్ చేస్తూ వస్తున్నారు. కానీ బడ్జెట్ కేటాయింపులు అయితే ఏమీ జరగలేదు. తాజాగా ఇండియన్ రైల్వేస్ ఈ రైల్వే ప్రాజెక్ట్ కి సంబంధించి ఒక కీలక నిర్ణయం అనేది తీసుకుంది. దానికి సంబంధించి గెజిట్ నోటిఫికేషన్ కూడా విడుదల చేశారు. ఈ రైల్వే ప్రాజెక్ట్ లో మొత్తం 3 లైన్స్ ఉంటాయి. నేను వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ లైన్స్ లో ఎర్రుపాలెం, అమరావతి, నంబూర్ని కనెక్ట్ చేస్తూ ఒక రైల్వే లైన్ ఉంటుంది. ఆ రైల్వే లైన్ కి సంబంధించి ల్యాండ్ అక్విజిషన్ కోసము దీన్ని ప్రత్యేక ప్రాజెక్ట్ గా కన్సిడర్ చేస్తున్నామని గెజిట్ నోటిఫికేషన్ ని కేంద్ర ప్రభుత్వము జారీ చేసింది. గెజిట్ నోటిఫికేషన్ జారీ అయ్యింది అంటే ఖచ్చితంగా దీన్ని అమలు చేస్తారు అని. ఇప్పుడు రాష్ట్రపతి కూడా ఏదైనా బిల్లు పైన సైన్ చేస్తే సో దాని తర్వాత గెజిట్ నోటిఫికేషన్ ఇస్తారు. అంటే దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి అని గెజిట్ నోటిఫికేషన్ ఇస్తే. సో జస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం చెప్తున్నాను. ఇంకా ఈ రైల్వే లైన్స్ వివరాల్లోకి వెళ్తే 3 లైన్స్ ఉన్నాయని చెప్పాను కదా. సో ఇది అమరావతి ప్రాంతము, ఇదేమో అమరావతి గుడి ఉండే ప్రాంతము. సో నేను ఇక్కడ అసలు చూపిస్తున్న ప్లేస్. సో అమరావతి రాజధాని ఇక్కడ ఉంటుంది ఈ ఏరియాలో. సో ఈ ఏరియా గుండా రైల్వే లైన్ వెళ్తుంది. సో మనందరికీ తెలిసిందే ఇది గుంటూరు, ఇది విజయవాడ. ప్రస్తుతం ఉన్న రైల్వే లైన్స్ వచ్చేసి ఈ బ్లూ కలర్ లో ఉన్న రైల్వే లైన్స్. సో అంటే ఇదేమో ఇటు కాజీపేట వరంగల్ సైడ్ నుండి విజయవాడకి ఉన్న రైల్వే లైను, ఇదేమో విజయవాడ గుంటూరుని కనెక్ట్ చేసే రైల్వే లైను, ఇదేమో గుంటూరు టు హైదరాబాద్ వెళ్లే రైల్వే లైను, ఇదేమో గుంటూరు నుండి నర్సరావుపేట, నంద్యాల వైపు వెళ్లే రైల్వే లైను. ఇవి ప్రస్తుతం ఉన్న రైల్వే లైన్స్. సో అమరావతి రైల్వే ప్రాజెక్ట్ లో ప్రపోజ్ చేసిన రైల్వే లైన్స్ వచ్చేసి ఇవి, ఈ 3 లైన్స్. ఇదొక లైను, ఇదొక లైను, ఇదొక లైను. ఈ పొడవైన లైన్ వచ్చేసి ఎర్రుపాలెం, నంబూరు మధ్య వస్తుంది. దీని పొడవు వచ్చేసి 56 కిలోమీటర్లు. ఈ రైల్వే లైను తెలంగాణ రాష్ట్రంలో ఖమ్మం జిల్లాలో ఉన్న ఎర్రుపాలెం రైల్వే స్టేషన్ దగ్గర మొదలవుతుంది. ఆంధ్రప్రదేశ్ లో గుంటూరు విజయవాడ రైల్వే లైన్ లో ఉన్న నంబూరు రైల్వే స్టేషన్ దగ్గర ఎండ్ అవుతుంది. దీని పొడవు 56 కిలోమీటర్లు. మరో రైల్వే లైన్ వచ్చేసి పెద్దకురపాడు అమరావతి రైల్వే లైను. దీని పొడవు వచ్చేసి 24 కిలోమీటర్లు. ఇంకో లైన్ వచ్చేసి సత్తెనపల్లి నరసరావుపేట రైల్వే లైను. దీని పొడవు వచ్చేసి 25 కిలోమీటర్లు. ఈ 3 రైల్వే లైన్స్ ని ప్రపోజ్ చేశారు ఈ అమరావతి రైల్వే ప్రాజెక్ట్ లో భాగంగా. సో ఈ 3 లైన్లలో తాజాగా ఈ ఎర్రుపాలెం, నంబూర్ని కనెక్ట్ చేసే రైల్వే లైన్ కి సంబంధించి భూసేకరణ కోసమే గెజిట్ నోటిఫికేషన్ అనేది జారీ చేశారు. ఈ రైల్వే లైన్ అమరావతి గుండా వెళ్తుంది. ఈ రైల్వే లైన్ లో భాగంగా కృష్ణానది పైన బ్రిడ్జ్ ని నిర్మిస్తారు. ఈ రైల్వే లైన్ ఏ ఊర్ల మీదుగా వెళ్తుంది అంటే ప్రాథమిక సర్వే ప్రకారం ఈ రైల్వే లైన్ ఈ ఎర్రుపాలెం స్టేషన్ దగ్గర మొదలయ్యి పెద్దాపురము, చెన్నారావుపాలెము, గుట్టుముక్కల, పరిటాల, కొత్తపేట, వడ్డమాను. సో ఈ కొత్తపేట, ఈ వైకుంఠపురం మధ్య కృష్ణానది పైన బ్రిడ్జ్ వచ్చే అవకాశం ఉంది. ఆ తర్వాత అమరావతి, తాడికొండ, కుప్రావూరు, నంబూరు. సో ఈ అమరావతి స్టేషన్ అయితే ఎక్కడ వస్తుందో ఎగ్జాక్ట్ గా అయితే నాకు తెలియదు. ఒకవేళ మీకు తెలిసి ఉంటే కింద కామెంట్ లో తెలియజేయండి. సో ఇతరులు కూడా తెలుసుకుంటారు. కానీ రైల్వే లైన్ మాత్రం ఖచ్చితంగా అమరావతి గుండా వెళ్తుంది. సో ఈ రైల్వే లైన్ నిర్మాణం పూర్తయితే అప్పుడు అమరావతి నుండి ఇతర ప్రాంతాలకు వెళ్ళటానికి రైల్ కనెక్టివిటీ అనేది అందుబాటులోకి వస్తుంది. సో ఈ రైల్వే లైన్ తో పాటు పెద్దకురపాడు, అమరావతి మధ్య కూడా ఒక రైల్వే లైన్ ని ప్రపోజ్ చేశారు ఈ ప్రాజెక్ట్ లో భాగంగా. సో ఈ రైల్వే లైన్ ఏమో పెద్దకురపాడు రైల్వే స్టేషన్ దగ్గర మొదలవుతుంది, అమరావతి దగ్గర ఈ లైన్ లో కలుస్తుంది. సో పెద్దకురపాడు గుంటూరు సికింద్రాబాద్ రైల్వే లైన్ లో ఉంది.
మరో లైన్ వచ్చేసి సత్తెనపల్లి నరసరావుపేట ని కలుపుతూ వెళ్తుంది. నరసరావుపేట గుంటూరు నంద్యాల రైల్వే లైన్ లో ఉంది. సో ఈ రెండు లైన్స్ ని ఎందుకు ప్రపోజ్ చేశారంటే ఇటు రాయలసీమ వైపు నుండి వచ్చే ప్రజలకు మరియు ఇటు పల్నాడు మరియు తెలంగాణ వైపు నుండి అంటే ఇటు నల్గొండ ఆ ప్రాంతాల నుండి వచ్చే ప్రజలకు కూడా రైల్ కనెక్టివిటీని అమరావతి వరకు ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో ఈ రెండింటి ప్రపోజ్ చేశారు. అంటే ఇప్పుడు రాయలసీమ వైపు నుండి వచ్చే రైళ్లన్నీ ఈ నరసరావుపేట సత్తెనపల్లి పెద్ద కురపాడు మీదుగా ఇటు అమరావతికి వెళ్ళొచ్చు. సో దానివల్ల అమరావతికి కనెక్టివిటీ వస్తుంది, రాయలసీమతో రైల్ కనెక్టివిటీ. అదే విధంగా ఇటు నల్గొండ నడికోడి పిడుగురాళ్ళ వైపు నుండి వచ్చే వాళ్ళు కూడా సత్తెనపల్లి పెద్ద కురపాడు మీదుగా ఇటు అమరావతి వెళ్ళొచ్చు. సో వీళ్ళకి కూడా రైల్ కనెక్టివిటీ అనేది వస్తుంది. అంటే కొన్ని రైళ్లని ఈ మార్గాల్లో నడపొచ్చు అమరావతి వరకు. సో ఈ విధంగా ఈ రైల్వే ప్రాజెక్ట్ కనుక పూర్తయితే సో అమరావతి నుండి ఇతర ప్రాంతాలకు వెళ్ళడానికి రైల్ కనెక్టివిటీ అనేది అందుబాటులోకి వస్తుంది. సో అదే కాకుండా మరో ఉపయోగం కూడా ఉంది ఈ రైల్వే లైన్ కి సంబంధించి. ముఖ్యంగా ఈ ఎర్రుపాలెం నంబూరు రైల్వే లైన్ కి సంబంధించి ఇది విజయవాడ బైపాస్ లైన్ గా కూడా ఉంటుంది. ఇది మాత్రం చాలా కీలకమైన రైల్వే లైన్. ఎందుకంటే ప్రెసెంట్ ఇటు నార్త్ నుండి సౌత్ కి ఏ రైలు వెళ్ళాలన్నా విజయవాడ రైల్వే స్టేషన్ గుండానే వెళ్లాల్సి వస్తుంది. అంటే న్యూఢిల్లీ నుండి చెన్నై వెళ్ళాలన్నా లేదా ఇటు విశాఖపట్నం వైపు నుండి ఇటు చెన్నై బెంగళూరు వైపు వెళ్ళాలన్నా ఖచ్చితంగా ఆ రైళ్లన్నీ విజయవాడ వైపు మీదగానే వెళ్లాల్సి వస్తుంది. సో దానివల్ల విజయవాడ రైల్వే స్టేషన్ లో రైళ్ల రద్దీ బాగా ఏర్పడుతుంది. ఎందుకంటే గూడ్స్ రైళ్లు పాసింజర్ రైళ్లు అన్ని విజయవాడ రైల్వే స్టేషన్ గుండానే వెళ్తున్నాయి. సో దీనివల్ల ప్లాట్ఫామ్స్ ఖాళీగా లేక విజయవాడ రైల్వే స్టేషన్ నుండి కొత్త రైళ్లను కూడా ప్రారంభించడం లేదు. ఎందుకంటే విజయవాడ నుంచి స్టార్ట్ అయ్యే రైలు అంటే ఆ రైలుని ఎక్కువసేపు ప్లాట్ఫామ్ మీద ఉంచాల్సి ఉంటుంది. సో కానీ అంత సమయం ప్లాట్ఫామ్ మీద ఉంచితే వేరే రైళ్లని ఆ ప్లాట్ఫామ్ మీదకి పంపించడానికి కుదరదు కదా. సో దానివల్ల వాటన్నిటిని అవుటర్ లో ఆపేయాల్సి వస్తుంది. సో అది కూడా ఒక రీజన్ విజయవాడ నుండి కొత్త రైళ్లను ప్రారంభించకపోవటానికి. సో దాన్ని కూడా ఈ ప్రాజెక్ట్ వల్ల ఓవర్కమ్ చేయొచ్చు. అంటే ఈ రైల్వే లైన్ అందుబాటులోకి వస్తే ఇది బైపాస్ లైన్ అవుతుంది. విజయవాడకి గూడ్స్ రైళ్లన్నింటినీ ఈ లైన్ గుండా పంపించవచ్చు. కొన్ని పాసింజర్ రైళ్లను కూడా పంపించవచ్చు. కొన్ని రైళ్లను కూడా ఈ మార్గంలో పంపించవచ్చు. అంటే విజయవాడకి ఆ ట్రైన్ లో ఎక్కువ కోట లేకపోతే లేదా ఆ ట్రైన్ లో విజయవాడ నుండి ఎక్కువ మంది ప్రయాణించడం లేదు అనుకుంటే అలాంటి రైళ్లను కూడా ఇటు బైపాస్ చేయవచ్చు. సో దానివల్ల విజయవాడ మీద కొంతవరకు ట్రాఫిక్ రద్దీ అనేది తగ్గుతుంది, రైళ్ల ట్రాఫిక్ రద్దీ. సో ఆ విధంగా కూడా ఈ రైల్వే లైన్ అనేది ఎంతగానో ఉపయోగపడుతుంది. సో నేనైతే ఈ రైల్వే లైన్ నిర్మాణం త్వరగానే పూర్తవుతుంది అనుకుంటున్నాను. కానీ ఈ కృష్ణా నది పైన బ్రిడ్జ్ నిర్మాణం మాత్రం ఎక్కువ సమయం తీసుకుంటుంది. సో ఒక 4 ఏళ్ళైనా పట్టవచ్చు. ఎందుకంటే ఇక్కడ చాలా ఎక్కువ వెడల్పు ఉంటుంది నది. సో ఈ మిగతా రైల్వే లైన్ నిర్మాణానికి అయితే ఎక్కువ సమయం పట్టకపోవచ్చు ట్రాక్ వేయడానికి. ఎందుకంటే ఒక 2 years లో అయినా ఫినిష్ చేసేయచ్చు, అంత ఫాస్ట్ గా జరిగే నిధులు అనేవి శాంక్షన్ అయితే. సో కానీ ఈ రైల్వే లైన్ అయితే ఖచ్చితంగా నిర్మిస్తారు. సో దానివల్ల అమరావతికి అయితే ఖచ్చితంగా రైల్ కనెక్టివిటీ అనేది వస్తుంది. సో ఈ ప్రాజెక్ట్ పైన మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి.